రాజధానిపై మళ్ళీ అదే పాత డ్రామా. జగన్ క్రియేషన్ మావిగన్ ఒక మాయాజాలం. అమరావతిపై కపట ప్రేమ. ఫెయిల్యూర్ మోడల్ని మళ్ళీ రుద్దుతారా? ఆ మూడు ముక్కలాట ఇంకెన్నాళ్ళు? అధికారంలో ఉన్న 5 ఏళ్లు 3 రాజధానులు అంటూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం పోయాక కూడా తన వంకర బుద్ధిని మార్చుకోవటం లేదని బీసీవై పార్టీ నిప్పులు చెరిగింది. అమరావతిపై విషం చిమ్మటం కోసమే మావిగన్ అనే కొత్త రాగాన్ని అందుకుంటున్నారని మండిపడింది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని జగన్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని బీసీవై పార్టీ ధ్వజమెత్తింది. నిజంగానే వ్యతిరేకం కాకపోతే అసెంబ్లీలో అమరావతికి మద్దతుగా చేసిన తీర్మానంలో ఎందుకు పాల్గొనలేదు? లోక్సభలో రాజధాని అంశంపై చర్చ జరుగుతూ ఉంటే వైసీపీ ఎంపీలు ఎందుకు తోక ముడిచి వాకౌట్ చేశారు? అమరావతిలో అవినీతి జరిగిందని నమ్మితే విచారణ జరిపించాల్సింది పోయి ఏకంగా రాజధాని అస్తిత్వాన్ని దెబ్బతీయటం ఏ రకమైన రాజకీయమని బీసీవై పార్టీ ప్రశ్నిస్తోంది. 3 రాజధానుల కాన్సెప్ట్ అట్టర్ ఫ్లాప్ అని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అర్థమైంది. అందుకే గత్యంతరం లేక ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారని బీసీవై గుర్తు చేస్తోంది. ఆ తర్వాతైనా మావిగన్ను తీసుకువచ్చి ఉండాల్సిందిగా. రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేస్తున్నావని ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న జగన్ మరి తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిందేంటి? అప్పుడు లేని ఈ మావిగన్ ప్రేమ ఇప్పుడెందుకు పుట్టుకొచ్చిందని బీసీవై పార్టీ నిలదీస్తోంది. ప్రజలు చీత్కరించుకున్నా, ఎన్నికల్లో ఘోరంగా ఓడించిన జగన్ తీరు మారలేదని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇంకా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సిగ్గుచేయటం. రాజకీయాల్లో ఉండకూడని విష సంస్కృతి ఇది. రాష్ట్ర అభివృద్ధి కంటే తన అహానికే ప్రాముఖ్యత ఇచ్చే ఇలాంటి విపక్షం రాజకీయాల్లో ఉండటమే దురదృష్టకరం అంటోంది బీసీవై పార్టీ. పైగా రాజధానిలో తన పేరు వినిపించేలా మావిగన్ అనే వింత పేర్లతో కాలక్షేపం చేయటం మానుకొని ఇప్పటికైనా అమరావతి అభివృద్ధికి సహకరించాలని, లేదంటే ప్రజలు మరొకసారి అంతకంటే ఘోరమైన బుద్ధి చెప్తారని హెచ్చరించింది.